హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సురేష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని ఈరోజు మీకు మోస్ట్ హాట్ టాపిక్ వీడియోనైతే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. అది ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలిసిన హాట్ టాపిక్ ఏంటంటే గోల్డ్ రేట్ తగ్గింది, బంగారం ధర తగ్గింది. బంగారం తగ్గింది అనగానే మనము ముందుగా ఆలోచించేది ఈరోజు బంగారం తగ్గింది వెంటనే కొనాలి అని ఆలోచిస్తాము. అది డబ్బులు ఉన్న వాళ్ళైతే తగ్గిందనగానే వెళ్ళి కొనడం అలా చేస్తారు. అదే డబ్బులు లేని వాళ్ళైతే ఎలా కొంటారు? మధ్యతరగతి వాళ్ళు ఎలా కొంటారు? దానికి ఒక చిన్న చిన్న సింపుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో మనము ఫస్ట్ బంగారు రేటు తగ్గింది అనగానే ఈరోజు రేట్ ఎంత ఉందో చూస్తాము. సో అలాగే నేను కూడా ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 28th జూలై కాబట్టి 28th జూలై నేను చూసేది. అలాగే మా ఊరు వచ్చేసి ప్రొద్దుటూరు కాబట్టి మా ప్రొద్దుటూరులో ఎంత గోల్డ్ రేట్ ఉందనేది నేను చూశాను. ఈరోజు 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 1 గ్రాము 6,888 రూపీస్ ఉంది. అలాగే 22 క్యారెట్స్ అయితే కానీ 1 గ్రామ్ 6,309 రూపీస్ అయితే ఉంది. ఇది ఈరోజు రేటు. బంగారు రేట్ అనేది ఎక్కుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది కదా రోజు రోజుకి. అందుకనే నేను మీకు ఇక్కడ డేట్ కూడా వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా కొనచ్చు. మన దగ్గర డబ్బులు అంత ఎక్కువ ఉండదండి. మిడిల్ క్లాస్ వాళ్ళు మన ఖర్చులు మనకు వచ్చే శాలరీస్ వీటికే సరిపోద్ది. అలాంటప్పుడు తగ్గింది కదా మనం ఎలా కొనచ్చు అని అంటే కనుక కొంచెం డబ్బులు ఉంటే కనుక మనమైతే ఏదో ఒకటి సేవ్ చేసి ఉంటాం కదండి. ఆ అమౌంట్లో కొంచెం అమౌంట్ అయితే తీసుకొని మనము రెగ్యులర్గా వెళ్ళి షాప్కి వెళ్ళేసి ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ కాస్ట్తో మనం అనేది ఇస్తాము. అయితే కావాలో ఆ మోడల్ అయితే ఇస్తాము. దానికి కొంచెం అమౌంట్ అయితే పే చేస్తాము. అవి మనం ఆర్డర్ ఇస్తాం కదండి. ఆ జ్యువెలరీ రెడీ అవ్వేసరికి ఈజీగా 1 or 2 months అయితే పడుతుంది. అప్పులోపు మనకి డబ్బులు వస్తుంది అనుకుంటే ఆ డబ్బులు అనేది మనము ఆ తర్వాత 1 or 2 months తర్వాత కూడా పే చేయొచ్చు. అది ఎలాగా అంటే సేమ్ ఈరోజు రేట్ మనము 6,808 రూపీస్తో 1 గ్రామ్తో కొన్నాం కదా. సో ఇదే కాస్ట్కి మనము 1 month తర్వాత 2 months తర్వాత కూడా ఇదే కాస్ట్తో మనం బంగారం అనేది డబ్బులు కట్టి తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చి ఆల్రెడీ మనము ఆర్డర్ కూడా ఇచ్చేసి అగ్రిమెంట్ అనేది రాపించుకుంటాం కాబట్టి సో మనకి తర్వాత బంగారు రేట్ పెరిగినా కూడా మనకి సంబంధం లేదు. కేవలం ఈ కాస్ట్తోనే మనము కట్టేసి 1 or 2 months తర్వాత కూడా మన డబ్బులు కట్టి మన బంగారు అనేది మనం తీసుకెళ్తాము. ఇది వచ్చేసి మీకు ఖచ్చితంగా 1 or 2 months డబ్బులు వస్తుంది. షూర్గా మాకు మనీ అనేది వస్తుంది అనుకుంటేనే ఈ ఐడియా అనేది ఫాలో అవ్వండి, ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ కాస్ట్కి బంగారు ఆర్డర్ ఇచ్చేసి వచ్చి 1 or 2 months తర్వాత మీరు బంగారు తీసుకెళ్ళకుండా డబ్బులు కట్టుకోకుండా తీసుకోకుండా వెళ్ళిపోతే వాళ్ళకి లాస్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బంగారుని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ మనం బంగారు తీసుకోవాలి అంటే మళ్ళీ అప్పుడు కాస్ట్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం లాస్ అవుతాం. కాబట్టి ఇలా చేయండి. 1 or 2 months వస్తుంది అనుకున్న వాళ్ళైతే మాత్రమే ఇలా కట్టి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకు డబ్బులు ఇస్తేనే కానీ షాప్ వాళ్ళు మనకి బంగారు ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా డబ్బులు వస్తుంది అనుకుంటేనే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. సెకండ్ టిప్ వచ్చేసి మనము ఎప్పుడు కూడా రెగ్యులర్గా మాకేంటంటే ఇది ఒక చిన్న టౌన్ అండి, మా సిటీ కాదు కాబట్టి చిన్న టౌను. సో మాకు షాప్స్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి. షాప్స్లో కూడా మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాప్సే ఉంటాయి. సో మేము కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇదే షాప్కి వెళ్తాము. ఎప్పుడు కూడా ఆర్డర్స్ అక్కడే ఇస్తాం. కాబట్టి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మేము అక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ అయితే కన్నా ఆర్డర్ అనేది ఇస్తాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత రెడీ అవుతుంది కదండి బంగారం అనేది. రెడీ అయిన తర్వాత అంతలోపు మనం ఏం చేస్తాం, 1 or 2 months అవుతుంది. ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తాం. 5,000 రూపీస్ అనేది పే చేస్తాము. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఇదే కాస్ట్కి బంగారు వస్తుంది. మనం నెల 5,000 లేదా 10,000 అట్లా కట్టుకుంటే వెళ్తే కనుక
మనకి 1 year or 2 yearsకి కూడా మనము తీర్చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఒక రకంగా అయితే స్కీమ్స్ లాగా ఉంటుంది, కానీ స్కీమ్ అయితే కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ నమ్మకం ఉంది, వాళ్ళు మనకి వీళ్ళు కడతారు డబ్బులు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంటుంది. కాబట్టి మనం చిన్న చిన్న బంగారం అయితే ఇలా తీసుకోవచ్చు. ఒక 10 గ్రాములు, 15 గ్రాములు, 20 గ్రాముల వరకు అట్లా మనకి ఇచ్చే వాళ్ళైతే కానీ ఒక చిన్న జ్యువెలరీ అయితే చేపించుకొని ఇలా అయితే పే చేసుకోవచ్చు. మంత్లీ పే చేసుకుంటూ తీసుకోవచ్చు. ఇదైతే కన్నా మనకి కూడా ఎక్కువ బర్డన్ అనేది ఉండదు. ఇలా కూడా మనము కొనవచ్చు. నేనైతే ఏం చేస్తానంటే బంగారు రేటు తగ్గింది అనగానే నేను వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ ఇస్తాను. అదే కాస్ట్కి ఆర్డర్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత అది 1 or 2 months పడుతుంది కదండి. ఆ లోపు నేను కొంచెం అమౌంట్ అయితే, అంటే ఇప్పుడు 2 months అనుకోండి, నేను 10,000 పే చేసేస్తాను. అంటే అప్పటికే నాకు 10,000 లెస్ అయినట్టు. ఇంకా మంత్లీ నాకు వచ్చే శాలరీస్తో నేనైతే కన్నా బ్లాక్ బిడ్స్ కలెక్షన్ చేయించుకున్నాను, నల్ల పూసలు చేయించుకున్నాను, అట్లా బ్యాంగిల్స్ చేయించుకున్నాను. అట్లా మీకు ఈజీ అవుతుంది బంగారం తగ్గినప్పుడు నెల కట్టుకుంటే వెళ్ళిపోతే కన్నా. లేదు అనుకున్నా కూడా మీరు ముందే కట్టుకుంటా వచ్చి కూడా తర్వాత అయినా బంగారం అనేది తీసుకోవచ్చు. డబ్బులంతా అయిన తర్వాత అయినా బంగారం తీసుకోవచ్చు. మాకేంటంటే నమ్మకం ఉంది కాబట్టి మేము ఫస్ట్ బంగారం అయితే తెచ్చేసుకుంటాము, నెల పే చేసుకుంటాము. ఇంకొక పాయింట్ వచ్చేసి స్కీమ్స్ చెప్పాను కదండి. స్కీమ్స్ ఇది ఎక్కువ సిటీలలో జరుగుతూ ఉంటుంది. కానీ ఈ స్కీమ్స్ అనేది మంత్లీ స్కీమ్స్. ఇక్కడ స్టార్టింగ్ మంత్లీ వచ్చేసి 2,000, 3,000, 1,000 అట్లా 1,000+ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఈ స్కీమ్స్ అయితే ఎప్పుడు కట్టనండి. ఇది కొంచెము రిస్కీ ప్రాబ్లం అనమాట. రిస్క్ ఉంటుంది ఇందులో. నాకు ఎగ్జాక్ట్గా నేను కొన్ని వీడియోస్ అయితే చూసాను, కానీ నాకు అంత ట్రస్ట్గా అనిపించట్లేదు. అంటే అవి చాలా పెద్ద షాప్స్ సిటీలలో, వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొన్ని స్కీములు చెప్తారు. అలా వాళ్ళని నమ్మి మన డబ్బులు కడతాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ రిసిప్ట్లు తీసుకురండి, ఏదో తారుమారు అయిందని చెప్పి నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను. అందుకే ఇదైతే కన్నా నేను వద్దనే చెప్తాను, ఇలా కొనకపోవడమే బెస్ట్ అని చెప్తున్నాను. సో ఇదైతే చాలా వరకు ఇదైతే యూజ్ చేయకపోవడమే బెస్ట్ అండి. సో స్కీమ్స్ అనేది మనకి ఇక్కడ లోకల్లో అయితే ఓకే పర్లేదు, కానీ సిటీలలో అయితే ఇది అంతా పనికిరాదు ఈ రిస్క్. సో ఒకవేళ మీకు నమ్మకం ఉంటే మేము తీసుకుంటాము, ఇట్లా స్కీమ్స్ లాగే కట్టుకుంటామంటే ఓకే. సో ఇలా కూడా బంగారం అనేది కొనవచ్చు. 4th టాపిక్ వచ్చేసి గోల్డ్ లోన్ అండి. ఇది అందరికీ తెలుసు కదా, మాకు అందరికీ తెలుసు. దీనికి గోల్డ్ లోన్ పెడితే వడ్డీ వేస్తారు, అది అందరికీ తెలిసిందే. ఆ వడ్డీ కూడా ఎక్కువ ఉంటుందని. కానీ ఇంకా కొందరికి తెలియంది ఏంటంటే గోల్డ్ లోను ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్క వడ్డీ కాస్ట్ అనేది వేస్తారు. అప్పుడు మనం సెర్చ్ చేసుకోవాలి ఏ బ్యాంక్ వాళ్ళు మనకి తక్కువ వేస్తున్నారు వడ్డీ అని చెప్పి, అక్కడ మాత్రమే మనము గోల్డ్ లోన్ అనేది తీసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 2 lakhs అనేది గోల్డ్ లోన్ తీసుకున్నానండి. తీసుకుంటే కనుక దానికి వడ్డీ 8% అవుతుంది. సో ఇంత పెట్టి ఒకేసారి మనము నెల అమౌంట్ అనేది 2 lakhs ఒకేసారి అమౌంట్ అనేది పే చేసి గోల్డ్ అనేది ఇడిపించుకొని రావడం అంటే కొంచెం నాకు కష్టం అవుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు కొన్ని బ్యాంకులు అయితే కన్నా అప్డేట్ అయ్యాయండి. అదేంటంటే ఇప్పుడు నా దగ్గర నా శాలరీలో ఇప్పుడు మిగిలింది ఒక 10,000, 20,000 మిగిలింది అనుకోండి, అది తీసుకెళ్ళి నేను దీంతో జమ చేస్తాను ఈ 2 lakhsలో. అప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ వేస్తారు. సో బ్యాంక్ వాళ్ళు కూడా మనకి దీనికి ఇంట్రెస్ట్ వేస్తారు. కాబట్టి మన దాంతో కూడా మనకి తగ్గుతూ వస్తుంది. అంటే ఇప్పుడు 2 lakhsలో నాకు 20,000 లెస్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ నాకు ఒక 10,000 మళ్ళీ మిగిలింది అనుకుందాం. సో మళ్ళీ నేను ఈ 10,000 లెస్ చేసుకున్నాను అంటే అప్పుడు నాకు 2 lakhsలో లెస్ అవుతూ వస్తుంది. అట్లా లెస్ అవుతూ వచ్చేసరికి మన దగ్గరకు మన బంగారు రేటు ఎంత ఉంటుంది, నేను 2 lakhs తీసుకుంది 50,000కి వచ్చింది అనుకోండి, అప్పుడు నా దగ్గర ఒకేసారి 50,000 కట్టినా కూడా మనకి దీని అంతటికి కూడా వడ్డీ వేస్తారు
మనం ఏదైతే కట్టుకుంటూ వచ్చామో దాని అమౌంట్కి కూడా బ్యాంక్ వాళ్ళు వడ్డీ వేస్తారు. అలాగే వాళ్ళు మనకి ఇచ్చారు కదా ఈ 2 lakhsకి కూడా వాళ్ళు వడ్డీ అనేది వేస్తారు. అప్పుడు మనకి ఇడిపించుకునే టైంకి తక్కువ పడుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ మంత్ ఈఎంఐ లాగా కట్టుకుంటూ వస్తున్నాం కదా. సో లాస్ట్కి వచ్చేసరికి మనం కొంచెం అమౌంటే కట్టి మన బంగారం అనేది మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి అనుకుంటే కనుక గోల్డ్ లోన్ పెట్టేసి ఫస్ట్ మీకు ఎంత కావాలో అంత అదే కొత్త బంగారు తీసుకున్నారనుకోండి, కొత్త బంగారు మీ దగ్గర ఉంటుంది. అలాగే ఇది నెల ఇలా కట్టుకుంటూ వస్తే కనుక ఈ బంగారు కూడా మీరు త్వరగా అనేది ఇడిపించుకోవచ్చు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీ అయిన పద్ధతి. మనం గోల్డ్ లోన్ పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి కొత్త బంగారు కంటే ఈ బంగారు అనేది మన దగ్గర ఇలాగే ఉంటుంది. అలాగే మనము ఇది విడిపించుకునేసరికి ఈజీగా 2 years అవుతుంది. అప్పుడు మనం కొత్తగా కొన్న బంగారు రేటు కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మన దగ్గర డబల్ బంగారం ఉన్నట్టే కదండి. సో మన దగ్గర కూడా మంచిగా ఉన్నట్టు అవుతుంది. ఇది కూడా ఈ టిప్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మరి ఒక్క మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సో బంగారం ఎలా కొనాలో తెలిసింది కదా అండి. లాలం దొరికింది కదా అని చెప్పి గుర్రాన్ని కొన్నట్టు కాకుండా మనకు ఎలా కొంటే ప్రాఫిట్ ఉంటుంది, ఏంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి చూసుకొని బంగారం అయితే కొనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.